హలో గాయస్, ఇప్పుడు మన రూమ్కి వచ్చిన కార్తీక్ అడుగుతుంది. హలో గాయస్, కాలేజ్కి వెళ్తున్నారా? ఓ హలో గాయస్, అండ్ మనం హాస్టల్కి అయితే వచ్చేసాం. సో నేనైతే కొత్త హాస్టల్కి వచ్చేసా. అండ్ ఇది మన రూమ్. సో ఇంకా మన రూమ్మేట్స్ వాళ్ళు బయటికి వెళ్ళారు. ఈరోజు వచ్చేసి June 10th అనమాట. సో యాక్చువల్లీ నేను June 5th వచ్చా, మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇంకా 5 days అయిపోయింది. ఇంకా 10th ఇప్పుడు ఇంకా హాస్టల్కి వచ్చేసా. సో మనం 6 months, సరే 5 months ఇంట్లో ఉన్నాం. ఇంకా లాస్ట్ మంత్ ఇక్కడ ఉంటున్నాం. సో ఇదే మన రూమ్. అవి 3 బెడ్స్. అండ్ సో చూడాలి, ఇల్లు అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్గా అయితే లేదు. సో అదనమాట. మనమైతే ఇంకా సో ఒక్కొక్కటి అనుకుంటా ఉన్నా. ఇప్పటిదాకా ఐ వాజ్ జస్ట్ ఇన్ లేజీ మోడ్, ప్రొకాస్టినేషన్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంటికాడ కూర్చొని కంఫర్ట్ జోన్లో హ్యాపీగా ఉన్నా. సో ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేయాలని అర్థమైంది. లైక్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ ఫీల్ వచ్చింది. లైక్ నేను ఇంతకుముందు చేసేవాడిని కాబట్టి మళ్ళీ చేయాలి అని. సో ఖచ్చితంగా చేయగలను అనుకుంటున్నాను కంటిన్యూగా. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్, మళ్ళీ చాలా డేస్ తర్వాత వచ్చింది. అండ్ హైదరాబాద్లో వచ్చి ఇక్కడ స్టార్ట్ అయ్యాక చేస్తున్నా. ముందు మన లగేజ్ కూడా ప్యాక్ చేయాలి. అండ్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఒక మీటింగ్ జరుగుతుంది నాది. మార్నింగ్ 9 o'clockకి మీటింగ్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ మీటింగ్ అయ్యాక నేను ప్యాక్ చేస్తా. అండ్ ముందు మీటింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇంటర్న్షిప్ ఇంకా ఈ మంత్ అండ్ లాస్ట్ మంత్ సో జరిగింది. తప్ప 6 months. సో మీటింగ్ అవన్నీ. హలో గాయస్, అండ్ మన మీటింగ్ అయిపోయింది. అండ్ నేను ట్రైపాడ్, నా ల్యాప్టాప్ కూలింగ్ బ్యాడ్ 2 మర్చిపోయా. ముందు ఈ ల్యాప్టాప్కి కింద సపోర్ట్ ఏదో చూడాలి. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కూడా కూలింగ్ బ్యాడ్ ఏదో తీసుకోవాలి. అండ్ ట్రైపాడ్ మర్చిపోయా, తప్పదు ఇంకా చేత్తో కొన్ని రోజులు చేయడమే. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చా అంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. సో ఎందుకంటే నా ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను డిసెంబర్లో వెళ్ళా. అండ్ కాలేజ్కి 1-2 times వచ్చి లైక్ 2 days ఉండి వెళ్ళిపోయా. కానీ ఇంటికాడ బాగా అలవాటు అయిపోయా. ఇంటికి లైక్ ఒక కంఫర్ట్, మొత్తం మనకు కావాల్సినవన్నీ దగ్గరే ఉంటే కంఫర్ట్గా ఉంటాం కదా, సేమ్. సో అన్నీ కంఫర్ట్ అయిపోయినాయి. అంత మంచి గుడ్ ఫుడ్, స్లీప్ అంతా. లైక్ నేను మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్ కూడా ఆపేసాను. వీడియోస్ చేయడం తక్కువ, బాగా అసలు చేయట్లేదు. మధ్యలో ఒక 1 month గ్యాప్కి 1.5 month 2 months గ్యాప్కి వీడియో పెట్టినట్టున్నా. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఆపేసాను. ఇన్స్టాగ్రామ్ నార్మల్గా యాక్టివ్గా ఉన్నాను. సో ఓన్లీ ఇంటర్న్షిప్ చేస్తున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ టైం కొంచెం చిల్ అవుతున్నా. మళ్ళీ ఫుల్గా వర్క్స్ అన్నీ ఆపలేదు, కొన్ని కంటిన్యూ చేయాలి. బట్ ఆల్మోస్ట్ కొంచెం ఎంజాయ్ అయితే బాగా చేశా. ఎందుకంటే ఇంట్లో ఉండి ఇంటర్న్షిప్ అయ్యాక చిల్. సో టైం అయిపోయింది. లైక్ లాస్ట్ 5 monthsగా అదే చేస్తున్నా అని చెప్పి డిసైడెడ్. లైక్ 5th monthలో ఉన్నప్పుడు డిసైడ్ అయిపోయా. నాకు అర్థమైంది లైక్ నేను ఇంకా దీనికి అలవాటైపోతున్నా. అండ్ అన్నీ ఆపేస్తున్నాను స్లోగా. ఎందుకు అన్నీ చేయడం ఆపేయండి, స్లోగా ఒకటితో ఒకటి ఆపేస్తున్నాను. హెవీ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లేజీ అయిపోయా. అండ్ థింగ్స్ ఇంకా లేట్ చేస్తున్నా కొన్ని. సో అందువల్ల లేట్ అయిపోతుందండి. నేను ఇంకా డిసైడ్ అయిపోయి నేను బయటికి రావాలి దీనిలో నుంచి అని. అందుకే లాస్ట్ మంత్ ఇంటర్న్షిప్ ఇంకా 6 months అయితే 5 months ఉంది. ఇంకా 5 months అయిపోయింది, లాస్ట్ 6 month ఉంది. 6th month ఇక్కడికి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో జూన్ అండ్ ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తూ హాస్టల్లో ఉంటూ కాలేజ్ కూడా వెళ్తా. సో అవన్నీ మేనేజ్ చేస్తూ ఇంకా చేయాలి. అండ్ చాలా రోజులైంది ఇలా కాస్త అటు ఇటు వర్క్ చేసి, లైక్ అన్ని థింగ్స్ ఆన్ కలిపి. ఎందుకంటే ఇంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ చేసేవాడిని. అండ్ లేట్ నైట్స్లో కొన్ని ఉన్నాను. బట్ ఇంటికి వెళ్ళాక ఐ గాట్ మోర్ స్లీప్. బట్ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను హెల్త్ని చూసుకోవాలా, స్లీప్ని చూసుకోవాలి. చాలా అవన్నీ కొంచెం హెల్త్ని పాడు చేసినాయి. బట్ ఇంటికి వెళ్ళాక అన్నీ కొంచెం సరే అయిపోయినాయి. సో ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని థింగ్స్ ఇక్కడ చేయాల్సినవి ఉన్నాయి. సో ప్రతిదీ దాన్ని డాక్యుమెంటింగ్ చేస్తా. లైక్ ఇప్పటిదాకా నేను అనుకుంటా ఉండేవాడిని చెయ్యాలి అని. తెలుసు కదా, చెయ్యాలి మనం చాలా అనుకుంటాం, బట్ చెయ్యం.
సో అందులో ఇది కూడా ఒకటి. బట్ ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో మన నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ ఏం చేస్తాను సేమ్ అలా నేను ఏదైతే చేస్తాను ఈరోజు కానీ రేపైనా ఎక్కడికైనా వెళ్తే దాన్ని చేయడం, లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్తే దాన్ని చేయడం కాకుండా నెక్స్ట్ 3rd డే 4th డే ఇంకేమైనా పని ఉంటే ఆ పని మొత్తాన్ని డాక్యుమెంట్ చేస్తూ నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. అండ్ ఇక్కడికి వచ్చాక ఐ గాట్ మై థింగ్స్ ఆన్. సో అంతే గైస్, మన రూమ్ అయితే ప్యాక్ చేయాలి. కొంచెం ఎలా పడితే అలా ఉంది. సో కొంచెం క్లీన్ చేయాలి కనీసం నా బెడ్ వరకు అయినా. అండ్ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ వీడియోకి అయితే అంతే, ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. కొంచెం థింగ్స్ సార్ట్ అవుట్ అయ్యాక ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.